గజం భూమి 14,000 రూపాయలతో 180 గజాల భూమి కేవలం 25 లక్షలు మాత్రమే. గట్కేసర్ ఓఆర్ఆర్కి 15 నిమిషాల దూరంలో. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ రేవంత్ చలమల. ఈరోజు ఒక మంచి కేస్ స్టడీతో మీ ముందరకు వచ్చాను. సో బేసిక్గా చాలామంది ఎన్ఆర్ఐలు ఫేస్ అయ్యేటువంటి ఒక సమస్య ఇది. పేరెంట్స్ ఎక్కడో ఉంటారు, పిల్లలు వచ్చేసరికి వేరే దేశాల్లో ఎక్కడ ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. ద మోస్ట్ పెయిన్ఫుల్ ఆస్పెక్ట్ ఎప్పుడు జరిగింది అంటే పర్టికులర్గా కోవిడ్ టైంలో. కొంతమంది పేరెంట్స్ వాళ్ళ లైఫ్ని కోవిడ్ టైంలో పోగొట్టుకున్నారు. అట్లాంటి సమయంలో పిల్లలు యూఎస్ నుంచి కానీ లేదా వేరే ఇతర కంట్రీస్ నుంచి కానీ ఇండియాకు వచ్చి వాళ్ళ ఆఖరి కార్యక్రమాలను పూర్తి చేయాలి అంటే కనీసం ఫ్లైట్స్ కనెక్టివిటీ కూడా లేని సందర్భాల్లో చాలామంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల ఆఖరి చూపును కూడా కోల్పోయారు. అలాంటి ఒక కేసే నా దగ్గరకు వచ్చింది. నేను కూడా పర్సనల్గా ఒక కేసును కూడా నా ఫ్రెండ్స్ లైఫ్లో చూశాను. మదర్ చనిపోయినా కానీ ఇండియాకి రాలేని పరిస్థితి, ఫ్లైట్స్ కనెక్టివిటీ లేకపోవటం వల్ల. సేమ్ సిమిలర్గానే అట్లాంటి ఒక కేసు రీసెంట్గా ఒక ఎన్ఆర్ఐ క్లయింట్ నా దగ్గరకు వచ్చి, సార్ నేను కొన్నాళ్ళుగా ఇట్లా వేరు దేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నాను. 3-4 సంవత్సరాల క్రితం కోవిడ్లో మా మదర్ చనిపోయారు. మా మదర్ చనిపోయినప్పుడు నేను కనీసం ఆవిడ దగ్గరికి వెళ్ళలేకపోయాను. ఎంత వద్దనుకున్నా కానీ ఆవిడని చూడలేకపోయాననే గిల్ట్ నా లైఫ్లో ఎప్పటికీ ఉండిపోతుంది. ఇంకా మాకు ఫాదర్ ఉన్నారు, మా ఫాదర్ కూడా భయపడుతున్నారు. ఇప్పుడు మా మదర్ లాంటి సిచ్యువేషనే నేను కూడా ఎదుర్కోవాల్సి వస్తుందా, నాకు ఏదైనా సడన్గా జరిగితే వాళ్ళు రాలేకపోతే కనీసం నా కార్యక్రమాలు చేసేవాళ్ళు కూడా ఎవరు ఉండరు అనే ఒక భయంలో ఆ వ్యక్తి నా దగ్గరకు వచ్చారు. సార్ నా దగ్గర కొంత భూమి ఉంది, నేను ఆ భూములన్నీ అమ్మేసి మ్యూచువల్ ఫండ్స్లోనే ఎక్కడో చోట డబ్బులు పెట్టేసి నేను ఇండియా వచ్చేద్దాం అనుకుంటున్నాను. నేను ఇక్కడ నాకు పెద్ద సమస్య ఉంది. నేను వేరే కంట్రీలో ఉంటే నాకు వచ్చే సంపాదన డెఫినెట్గా ఇండియా వస్తే రాకపోవచ్చు. ఇక్కడ ఇండియాలో వచ్చేటువంటి జీతం కేవలం నా లైఫ్ స్టైల్కి అంటే నా ఖర్చులకి, నా పిల్లల ఎడ్యుకేషన్కి మాత్రమే సరిపోతుంది. అటు మా పిల్లల భవిష్యత్తును కూడా కంప్లీట్గా ప్లాన్ చేయలేకపోవచ్చేమో, అండ్ నేను వెల్త్ని కూడా ప్రాపర్గా క్రియేట్ చేయలేకపోవచ్చేమో అన్న భయం కూడా నాకుంది. ఆ క్లయింట్ దగ్గరకు వచ్చినప్పుడు ఆయన మైండ్లో రెండు, ఒకవైపు రన్ అవుతోంది, వాళ్ళ ఫాదర్ యొక్క బాధ రన్ అవుతూనే ఉంది, ఇంకొక వైపు పిల్లల భవిష్యత్తు ఏమవుతుందనో కూడా ఒక టెన్షన్ రన్ అవుతూనే ఉంది. సో బేసిక్గా ఆయన నాకు ఈ మాట చెప్పినప్పుడు, సార్ నీకు దగ్గర ల్యాండ్స్ అన్నీ అమ్మేస్తే నాకు బెంగళూరులో ఒక ల్యాండ్ ఉంది, ఊర్లో ఒక 30 లక్షలు విలువ చేసే ల్యాండ్ ఉంది, అటు ఇటు ఒక 2 కోట్ల వరకు సమకూర్చి మొత్తం కలిపి నేను మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టేస్తే ఎస్డబ్ల్యూపీ యాక్టివేట్ చేసుకోవచ్చు కదా. సో ఇండియాలోకి వచ్చిన తర్వాత కొంచెం శాలరీ అటు ఇటుగా ఉన్నా కానీ నేను నా లైఫ్ని స్టేబుల్గా ఉంచుకోవచ్చు కదా అని చెప్పి నా దగ్గరకు వచ్చారు. సో నేను ఈ పనులని చేసే ముందు ఒకసారి మీ ఒపీనియన్ ఏంటో తెలుసుకుందాము అని చెప్పి. ఓకే అండి, మీకు ఉన్నటువంటి మీ ఊర్లో ఉన్న భూములు అయి ఉండొచ్చు, లేకపోతే మీ బ్యాంకులో ఉన్నటువంటి ఒక భూమి అయి ఉండొచ్చు, అది మొత్తం కలిపి అమ్మేసి మీరు 2 కోట్లు మ్యూచువల్ ఫండ్లో పెడితే మీరు అటు ఇటుగా ఒక 20 సంవత్సరాల్లో దాని ఒక 30 కోట్లు చేయగలుగుతారేమో, ఎటువంటి విడ్రావల్స్ లేకపోతే. మేబీ మీ పిల్లల భవిష్యత్తుకి వాడికి ఉపయోగపడుతుందేమో. కానీ ఒక్కసారి పేషెన్స్ తోటి నేను చెప్పేది కూడా వినండి అని చెప్పి తనకు ఒక చిన్న లెక్క చెప్పాను. సో బేసిక్గానే ఒక చిన్న ప్రశ్న అడిగాను, సో మీరు ఈ బెంగళూరులో భూమి ఎప్పుడు కొన్నారు అని. బెంగళూరులో భూమి 3 months బ్యాక్ కొన్నానండి, సుమారుగా నాకు ఒక 80 లక్షల రూపాయలకు వచ్చిందండి అన్నారు. ఎంత అయింది ఇప్పటికి? 1,20,00,000 రూపాయలు అయింది. సో బేసిక్గా మీకు వితిన్ 3 yearsలోనే దాదాపుగా 14.9% CAGR తోటి మీ భూమి యొక్క విలువ పెరిగింది. 80 లక్షలతో కొంటే సుమారుగా 40 లక్షలు పెరిగింది. 50% గ్రోత్ మీ భూమిలో కనిపించింది. సో బేసిక్గా ఇప్పుడు మీరు సపరేట్గా డబ్బులు పెట్టి భూమి కొనాల్సిన అవసరం ఏం లేదు. మీరు అక్కడ అబ్రాడ్లో ఉన్నాగానే మీరు ఇక్కడ భూమి కొనేసి కొంతవరకు సెక్యూర్ చేశారు. మీరు హైదరాబాద్లో ఎందుకు కొనలేదని అడిగాను. మీరు తెలుగువారు కదా, మీ హైదరాబాద్లో కొనకుండా ఎక్కడ అబ్రాడ్ నుంచి వచ్చి బెంగళూరులో ఎందుకు కొన్నారని అంటే ఆయన ఇక్కడ ఒక మంచి పని చేశారు. సో బేసిక్గా ఈయన రియల్ ఎస్టేట్ కొనేటప్పుడు ఎలాంటి ప్రాసెస్ని ఫాలో అయ్యారో అది మన వాళ్ళందరూ కూడా ఉపయోగపడుతుంది. ఇది కూడా ఒక మంచి లెసన్. సో హైదరాబాద్లో డబ్బులు పెట్టుకొని భూమి కొనడం కోసం తిరుగుతున్నప్పుడు 80 లక్షల రూపాయలకి సిటీ లోపట కానీ ఎక్కడ ఒక మంచి భూమి కూడా దొరికే పరిస్థితులు లేవు. 3 సంవత్సరాల క్రితం హైదరాబాద్ భూములు రెక్కలొచ్చి ఎక్కడ ఆకాశాన్ని ఎగురుతూనే ఉన్నాయి. సో బేసిక్గా ఇప్పుడు నేను పెట్టే ఏ ఒక పెట్టుబడి కూడా హై కాస్టింగ్లో పెట్టాల్సి ఉంటుంది. నాకు ఇది కరెక్ట్ కాదనిపించి నేను బెంగళూరు వెళ్ళి, బెంగళూరులో ఆల్రెడీ అక్కడికి ఊరు ఎక్స్పాండ్ అయిపోయిందని గట్టిగా ఐటీ పార్క్ ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సో నాకు ఒక 120 గజాల వరకు ఒక 80 లక్షలు దొరికిందని, మంచి రేటుకి దొరికిందని అన్నారు. వెరీ గుడ్. ఒక రకంగా చెప్పాలని చాలా మంచి పని చేశారు. రియల్ ఎస్టేట్ ప్రైజెస్ హైగా ఉన్న చోట కాకుండా బెంగళూరు లాంటి ఏరియాస్లో లాస్ట్ 4-5 years నుంచి అసలు ఎటువంటి రియాక్షన్స్ లేవు రియల్ ఎస్టేట్ మార్కెట్లో. కరెక్ట్ టైంలో తీసుకెళ్ళి కరెక్ట్గా పెట్టారండి. సో ఇక్కడ హైదరాబాద్లో మార్కెట్ ఆగిపోగానే మీకు బెంగళూరులో మార్కెట్ మూమెంటం స్టార్ట్ అయింది. అందుకే మీకు కూడా మంచిగా 14.9% రిటర్న్ తోటి 80 లక్షల భూమి సుమారుగా
1,20,00,000కి వెళ్ళింది. సో ఎలాగో చెప్పారు మీరు, అది ఊర్లోనే ఉంది, అదేం ఊరి బయట లేదు, ఐటీ పార్క్ కూడా దగ్గరలోనే ఉంది, చుట్టుపక్కలంతా డెవలప్మెంట్ ఆల్రెడీ ఉంది అని కూడా చెప్పారు. కాబట్టి సో మీకు ఊర్లో ఏదైతే ఒక 30 లక్షల రూపాయల భూమి విలువ ఉందో దాన్ని అమ్మేసేయండి. దాన్ని అమ్మేసి ఒక హౌసింగ్ లోన్ కూడా అప్లై చేయండి. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ బెంగళూరులో ఏదైతే భూమి ఉందో ఆ భూమిలో మీకు అక్కడ G+3 వరకు కూడా పర్మిషన్స్ వస్తుందని చెప్పేసి అన్నారు. ఆయన కూడా ఎంక్వైరీ చేశారు. సో సుమారుగా 80 లక్షల కొటేషన్ కూడా ఇచ్చారు. సో మీరు కూడా ఆ ఆప్షన్లో ఉన్నారు కాబట్టి కంప్లీట్గా అమ్మేసి మీరు ఇటు రావడం కంటే కూడా, అంటే ఈక్విటీకి షిఫ్ట్ అవడం కంటే కూడా మీరు ఒక 30 లక్షల రూపాయల భూమిని అక్కడ అమ్మేయండి. అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు ఇక్కడ సుమారుగా మీకు హవెవర్ 1,20,00,000 చేసే భూమి ఉంది కాబట్టి దట్స్ ఫైన్. అండ్ 50 లక్షలు లోన్ తీసుకుంటే 80 లక్షలు మీకు కన్స్ట్రక్షన్ కాస్ట్ అయిపోతుంది, కాంట్రాక్టర్ చేస్తారా ఆ రేట్కి అని చెప్పేసి అన్నారు. ఓకే, సో బేసిక్గా మీరు 50 లక్షల రూపాయలకు లోన్ తీసుకుంటే 20 సంవత్సరాలకి ఇప్పుడున్న ఇంట్రెస్ట్ రేట్కి సుమారుగా ఒక 45,000 రూపాయల వరకు కూడా మీకు మంత్లీ ఈఎంఐ రావచ్చు. సో మీరు ఇండియా వస్తే మళ్ళీ ఈఎంఐ ఎట్లా కట్టాలన్న టెన్షన్ కూడా మీకు అవసరం లేదండి. G+2 అని అంటే మీరు చెప్పిన లెక్క ప్రకారం గ్రౌండ్ ఫ్లోర్లో ఒక 1 BHK వస్తుంది, ఒక్కొక్క ఫ్లోర్కి ఒక్కొక్క 2 BHK వస్తుంది. సో బెంగళూరు లాంటి సిటీలో హీనపక్షంలో మనకి 22,000 వరకు కూడా మనకి 2 BHKకి ఒక 10-12,000 రూపాయల వరకు కూడా 1 BHKకి మినిమం రెంట్ అయితే మనం కలెక్ట్ చేయగలుగుతున్నాం. సో ఆల్టుగెదర్ మీకు సుమారుగా 76,000 రూపాయల వరకు రెంట్ వస్తుందండి. మీరు 45,000 రూపాయలు మీరు ఈఎంఐ పే చేసిన తర్వాత కూడా మీకు ఆ 76,000 రూపాయల నుంచి ఇంకా 31,000 రూపాయలు మిగులుతుంది. అండ్ మీకు తెలిసిందే బ్యూటీ ఏంటి, మనకి రెంటల్ రియల్ ఎస్టేట్లో యావరేజ్గా 5% అప్రిషియేషన్. సో మనకి కమర్షియల్ రియల్ ఎస్టేట్ లాగా 10% లేనప్పటికీ డీసెంట్గా 5% అప్రిషియేషన్ అనేది మనకు డెఫినెట్గా ఉంటుంది. సో బేసిక్గా 31,000 రూపాయలని మీరు ఎస్ఐపి యాజ్ యూజువల్గా చేసుకోండి. మీకు ఈక్విటీలో ఉండాలని మీ కోరిక కాబట్టి మీరు ఎంతైతే రెంట్ పెరుగుతుందో ఆ 5% చొప్పున స్టెప్అప్ చేసుకుంటూ మీరు ఎస్ఐపి చేయడం మొదలుపెట్టండి అని చెప్పాం. సో బేసిక్గా మీ ఈఎంఐ క్లియర్ అయ్యే టైంకి సుమారుగా మీ దగ్గర ఒక 6 కోట్ల రూపాయల వరకు కూడా 15% CAGR డెలివరీ ఇచ్చినా కానీ మీ టాపప్ ఎస్ఐపి మీకు దాదాపుగా 6 కోట్ల ఇంట్రెస్ట్, అంటే 6 కోట్ల వరకు కూడా మీకు ఒక వెల్త్ని క్రియేట్ చేస్తుంది. సో మీ భూమి ఎలాగో ఉంది, భూమి యావరేజ్గా 15%తో గ్రో అవుతుంది కదా, 15 కూడా వద్దండి, మనం 12% తోటి క్యాలిక్యులేట్ చేద్దాం. ల్యాండ్ వాల్యూ మీకు 12%తో గ్రో అయినా ఆ 1,20,00,000 భూమి నెక్స్ట్ 20 years సుమారుగా 11 కోట్లు అవుతుంది. అండ్ యావరేజ్గా ఇంకొక మాట కూడా చెప్పాం. సో మీరు కంప్లీట్గా అక్కడి నుంచి వదులుకొని వస్తున్నారు కాబట్టి సో బేసిక్గా మీరు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక 1 కోటి రూపాయలు క్యాష్ని సంపాదించుకొని రండి. సో బేసిక్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మన దగ్గర 1 కోటి రూపాయలు ఈక్విటీస్ లాంటి అంటే ఒక ఫైనాన్షియల్ అసెట్స్లో ఉంటే మనకు కూడా ఒక ఆర్థిక భద్రత ఉంటుంది. మీ శాలరీ మీరు ఖర్చు పెట్టుకుంటున్నా కానీ ఎటువంటి సిచ్యువేషన్లో అయినా 1 కోటి రూపాయల నుంచి మీరు 50,000 SWP యాక్టివేట్ చేయడం పెద్ద సమస్య కాదు. మీకు అది అవసరం లేకపోయినా కానీ మనం 1 కోటి రూపాయలు సంపాదించుకొని రండి అని చెప్తే నేను అడిగాను ఎంతకాలం పట్టచ్చండి అని. సార్ నాకు 1 కోటి రూపాయలు సంపాదించడం పెద్ద సమస్య కాదు సార్, ఇక్కడ శాలరీ చాలా ఎక్కువ. సో బేసిక్గా నాకు ఎంత వద్దన్నా కానీ మ్యాక్సిమం 1.5 yearలో నాకు 1 కోటి రూపాయలు వచ్చేస్తాయి. సరే మ్యాక్సిమం 2 years తీసుకోండి. ఒక మీరు 1.5 year అంటున్నారు, 2 సంవత్సరాల్లో మీరు 2 కోట్ల రూపాయలు సంపాదించేశారు అనుకుందాం. సో మీకు ఒక 18 సంవత్సరాల టైం ఉంటుంది మీ ఈఎంఐ కూడా కంప్లీట్ కావడానికి. 18 సంవత్సరాల పాటు మీరు ఆ 1 కోటి రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ఆ 1 కోటి రూపాయలు సుమారుగా మీకు ఒక 12 కోట్ల రూపాయలు 15% CAGR తోటి అవుతుంది. సో బేసిక్గా మీకు ఈఎంఐ కూడా కంప్లీట్ అయిపోయే టైంకి మీకు ఏదైతే ఎస్ఐపి మీరు రెంటల్ నుంచి ఎక్స్ట్రా ఈఎంఐ పోను ఎక్స్ట్రా మిగులుతుందో దాన్ని మీరు టాపప్ ఎస్ఐపి చేశారు కాబట్టి ఒక 6 కోట్లు, భూమి విలువ ఒక 11 కోట్లు, మీ 1 కోటి రూపాయల లంసం విలువ ఒక 12 కోట్లు, ఆల్ టుగెదర్ మీకు 29 కోట్లు అవుతుందని చెప్పేసి నేను ఒక మాట చెప్పాను. సార్ అదే నేను ఈక్విటీలో మొత్తం 2 కోట్లు ల్యాండ్ అమ్మేసి పెట్టేస్తే మరి నాకు అక్కడ ఇంకెక్కువ రావచ్చు కదండి, అది 15% కదండి, ఇక్కడ నాకు రియల్ ఎస్టేట్ 12 ఇస్తుంది కదా, ఇక్కడ నాకు 1 కోటి రూపాయల విలువ మాత్రమే నాకు 15 ఇస్తుంది కదా అని చెప్పేసి ఒక మాట అన్నారు. ప్లస్ నేను ఈఎంఐ కూడా పే చేస్తున్నాను కదా అని. సార్ నేను ఒక చిన్న క్యాలిక్యులేషన్ చెప్తాను. మీరు 2 కోట్ల రూపాయలు 15% CAGRతో పెట్టినా మీకు 32 కోట్లు మాత్రమే అవుతుంది. కానీ ఇక్కడ మీకు కేవలం ఈక్విటీ అసెట్ అవుతుంది. కానీ ఇక్కడ మీకేమవుతుంది, ఇక్కడ మీకు ఒక రియల్ ఎస్టేట్ అసెట్ ఉంటుంది, దాంట్లో మీకు ఒక మంత్లీ రెంటల్ ఇన్కమ్ వస్తుంది, దాంట్లో భాగం కింద మీ దాని నుంచి వచ్చే రిటర్న్స్ తోటి మీరు ఈక్విటీలో మళ్ళీ ఇన్వెస్ట్ చేసి ఒక ఫైనాన్షియల్ అసెట్ని కూడా క్రియేట్ చేయగలుగుతున్నారు. ఇక్కడ మీ 29 కోట్లు అవుతుంది ఈ ప్రాసెస్ని ఫాలో అవుతే, కేవలం ఈక్విటీలో పెడితే 32 కోట్లు అవుతుంది. నేనైతే 29 కోట్లకే ప్రిఫర్ చేస్తాను. ఎందుకు, ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం మార్కెట్స్ మనం అనుకున్నటువంటి రిటర్న్ ఇవ్వకపోయినా కానీ మనం రిస్క్లో ఉంటాం. ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం అటు జపాన్ మార్కెట్ లాగో చైనా మార్కెట్ లాగో మన మార్కెట్ మల్టీ ఇయర్ కన్సాలిడేషన్లోకి వెళ్తే మీరు అనుకున్న రిటర్న్స్ జనరేట్ కాకపోతే మీ ఫైనాన్షియల్ ఫ్యూచర్ అంతా కూడా డిస్టర్బ్ అవుతుంది. అంత హ్యూజ్ అమౌంట్ డైరెక్ట్గా మీరు ఫైనాన్షియల్ అసెట్స్లోనే పెడితే ఏ ఎమర్జెన్సీ వచ్చినా లేక ఏ కోరిక పుట్టినా కానీ ఇమీడియట్గా డబ్బులు ఉన్నాయి కదా అని విత్డ్రా చేసేసి ఆ కోరిక తీసుకునే ప్రయత్నం చేస్తాం, మళ్ళీ మీ ఫైనాన్షియల్ లైఫ్ డిస్టర్బ్ అవుతుంది. సో ఎప్పుడైతే మనం ఇట్లా డిసిప్లిన్డ్గా రెంటల్ ఇన్కమ్ నుంచి ఎస్ఐపి పే చేసుకుంటూ పెంచుకుంటామో, ఎప్పుడైతే 1 కోటి రూపాయలు కష్టపడి 1 సంవత్సరంన్నర సంపాదించి మనం ఎప్పుడైతే ఫైనాన్షియల్ అసెట్స్లో ఇన్వెస్ట్ చేస్తామో మన పోర్ట్ఫోలియో కూడా
అటు ఈక్విటీ అండ్ రియల్ ఎస్టేట్లో ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయ్యి అటు రెంటల్ ఇన్కమ్ వస్తుంది. 20 ఏళ్ల తర్వాత ఫైనాన్షియల్ అసెట్స్ అనేవి మీ అమ్మాయి అవసరాలు కానీ మీ రిటైర్మెంట్ అవసరాలు కానీ తీరుస్తూ ఉంటుంది. ఇక్కడతోటి పోదు. మీ ఈఎంఐ క్లియర్ అయిపోయే టైంకి మీకు యావరేజ్గా మనకి ఇయర్లీ రెంటల్ ఇన్కమ్ 5% పెరుగుతుంది కదా. ఇప్పుడు 76,000 అయ్యి ఉండొచ్చు. అదే మనకి 20 సంవత్సరాలకి మీకు కేవలం మీ మంత్లీ రెంటల్ ఇన్కమే 2 లక్షలుగా ఉంటుంది. మీరు ఏ పని చేయకపోయినా రెంటల్ ఇన్కమే 2 లక్షలు వస్తుంది. పైపెచ్చు మీ దగ్గర సుమారుగా ఒక 18 కోట్లు ఈక్విటీస్లో అంటే మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఉంటాయి. సో మీ అమ్మాయి అవసరాలు తీర్చినా, మీరు విత్డ్రావల్స్ పెట్టుకున్నా, ఏం చేసినా కానీ మీ లైఫ్ అనేది సెక్యూర్డ్గా ఉంటుంది. సో మీరు మీ ఫాదర్ యొక్క ఎమోషన్కి కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి, అలానే మీ ఆర్థిక భద్రత కూడా మీరు చూసుకోవాలి, మీ పిల్లల యొక్క ఆర్థిక భద్రత కూడా చూసుకోవాలి కాబట్టి, మీరు ఎట్లాగో 1.5 year ఉండడానికి ప్రిపేర్ అయ్యారు కాబట్టి దాన్ని ఒక 2 years వరకు ఎక్స్టెండ్ చేసుకొని, అంటే ఇంకొక 6 నెలలు ఎక్స్టెండ్ చేసుకొని మీరు ఈ పద్ధతిలో కనుక ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తే మీరు అటు రియల్ ఎస్టేట్లోను ఇటు ఈక్విటీ అసెట్స్లోను ఈక్వల్గా మీరు యొక్క అసెట్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ మంచి సంపదని క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఒక సలహా ఇచ్చాం. సో ఇట్లాంటి స్టోరీస్ని మీ ముందరికి మరిన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాం. మీ లైఫ్లో కూడా ఎక్కడో ఒక చోట ఈ స్టోరీ మీకు ఉపయోగపడుతుంది. ఎంతోమంది ఎన్ఆర్ఐలు ఇటువంటి సిచ్యువేషన్స్లో ఇరుక్కుపోయి ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో మేము ముందరకు వచ్చాం. థ్యాంక్ యూ వెరీ మచ్.